నేనైతే బెనహాజ్ వచ్చాను. అల్మేరా దగ్గర పార్కింగ్ పట్టుకు కాసేపు కూర్చున్నాను. ఆకలేసి నేను ఒక అట్టుపండు తెచ్చుకుని తిని కూర్చున్నాను. ఇలాగా ఇక్కడ మన తెలియదు అనమాట. కారు అమ్ముతున్నాడు. మీకు చూపిస్తుంది చూడండి. మనోడు చూపిస్తానా, కనిపిస్తున్నారా? ఇతను మన తెలుగు అతను, ఇది ఇతనేమో పాకిస్తాన్. వైట్ వేసుకున్న అతను పాకిస్తాన్, బ్లాక్ షర్ట్ వేసుకున్న అతనేమో మన తెలుగు అతను అనమాట. ఏమన్నా బేరం అయిపోయిందా? మిమ్మల్ని చూపిస్తున్నాను యూట్యూబ్లో. ఎంతకంది బేరం అది? 5700. ఏ మోడల్ అండి అది? 2002. 2002. పర్లేదు. ముందైతే 6000 అంతా చెప్పాం. 6000 చెప్తే ఇంకా బేరమాడి సెట్ అవ్వట్లేదు. ఇంకా లాస్ట్ ఇంకా బాగా వెళ్ళిపోయింది. తగ్గించేసి ఇచ్చేసాను. బాగా వెళ్ళిపోయింది. మీ కప్పులు కడదా మీద? కప్పులు కడదా? 7 మంది మీకు ఇస్తారా? పర్లేదు, అలాగైతే పర్లేదు. 500 ఇస్తాను. పర్లేదు. ఏదో లాభం. అదేరా. సరే అయితే ఓకే అండి. 5000 సిల్లర్కి. 5000 సిల్లర్ అంటే ఇండియా అమౌంట్ ఇంచుమించు 1,00,000 పైన కనిపిస్తుంది కదా. పికప్ అదే 2002 అంటే ఇంచుమించు 20 సంవత్సరాలు, 23 సంవత్సరాలు అలాగ అవుతుంది. పర్లేదు, అది అంత తక్కువ పర్లేదు. ఆ రేటుకి ఆ మోడల్ పర్లేదు. ఎందుకంటే పాకిస్తాన్ వాళ్ళు మనకి పొద్దున్నే లేసి జబ్బలు, అదే చెత్త డబ్బాలు కట్ట, ఇనుము అవి దొరుకుతాయి కదా, అట్టపెట్టలు కట్టని, అవి పట్టుకెళ్తాకే, లేకపోతే జంగులో పనిచేయడం కట్ట పని చేస్తుంది వాళ్ళకి. తర్వాత ఐరన్ గడ్డ దొరుకుతుంది కదా, ఐరన్ తిరుగుతున్నమాట. తిరిగి అది ఐరన్ గడ్డ కొనుక్కుంటారు కదా, అట్లా బాగా పని చేస్తుందన్నమాట పాకిస్తాన్ వాళ్ళకి. అమ్మాయి మన తెలుగు ఇందాక నుంచి చూస్తున్నాను. ఎందుకంటే అతను మన తెలుగు అతను ఎలా అనిపిస్తుంది అంటే నాకు, ఇందాక వస్తుంటేనే అన్న మిమ్మల్ని టిక్టాక్ చూసాను, మిమ్మల్ని చూసాను అది అని చెప్పి మాట్లాడాడు. సరే బేరం ఆడుతుందని చెప్పి ఇప్పుడు దాకా నేనేమో చూడలేదు. ఇప్పుడు బేరం అయిన తర్వాత మాట్లాడమాట. 6000 అని చెప్పారంట అంతకుముందు. పర్లేదు, ఆ రేటుకి 5000 సిల్లర్ పర్లేదు. మనవాడు తిరుగుతారన్నమాట. మనోడికి కప్పులు కాడ 500 ఇస్తానంట. 500 అంటే ఇంటికాడ డబ్బులు 10,000. అలాగే ఏదో ఒకటి ఉపకారమైన చేసుకోవాలి పనులు. ఒక జీతం మీద బతకాలంటే బతకలే.